ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ప్రక్షాళన పునరుజ్జీవం పేరేదైతే ఏంటి, మూసీ మ్యాటర్ పై చర్చతో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లిపోయింది. ప్రాజెక్టు వ్యయ అంచనా, డిపిఆర్, ఆక్రమణల కూల్చివేత, ఇలా పాయింట్ వైజ్ చూస్తే క్వశ్చన్ అవర్ మొత్తం కూడా హాట్ గా సాగింది. సాయంత్రం అయితే ఇక దబిడిదిబిడే. అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. మూసీ ప్రాజెక్టు పై సర్కార్ వారి పాట ఒకలా ఉంటే గ్రౌండ్ రియాలిటీ మరొక రకంగా ఉందని బీఆర్ఎస్ విమర్శిస్తే కడుపు నిండా విషాన్ని పెట్టేసుకుని మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నుంచి కౌంటర్ రాకెట్స్ దూసుకొచ్చాయి. సవాళ్లు, సామెతలు పోరెత్తాయి. సభలో సమరం. మూసీ కేంద్రంగా మాటల యుద్ధం పతాక స్థాయిలో మారుమోగింది. ప్రాజెక్టు మొదటి దశ ఖర్చు 7,000 కోట్ల రూపాయలు మాత్రమే, కానీ 1,50,000 కోట్లని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు శ్రీధర్ బాబు. 2024 డిసెంబర్ నుంచే డిపిఆర్ తయారీ మొదలైందన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై చర్చ వాడివేడిగా సాగింది. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని, మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది? మొదటి దశకు సంబంధించిన డిపిఆర్ వచ్చిందంటే మళ్ళా 1,50,000 కోట్లు ఒక పర్స్పెక్టివ్ తీసుకుపోవాలన్న ఆలోచన. డిపిఆర్ కి 18 నెలల సమయం చెప్పి 2 నెలలు ఎలా తయారు చేశారని కేటీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఏడీబీ రుణం మంజూరు కాలేదన్నారు. డిపిఆర్ ఉన్నదా మూసీకి అని అడిగినాం. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉందా? సమగ్ర ప్రణాళిక ఉందా? లేదు. పోనీ పైసలన్న మంజూరైనాయా? ఏడీబీ ఒప్పుకున్నదా? లేదు. పైసలు లేవు, ప్రణాళికలు లేవు. మరి ఎందుకు గులగొడుతున్నావా ఇండ్లు అంటే ఒకటే ఒక కారణం, 1,50,000 కోట్ల దోపిడీకి తెరలేపి ఇవాళ రాక్షస జాతి అన్నాడు. ఇక్కడ కూల్చే జాతి, రాక్షస జాతి నీ కాంగ్రెస్ జాతి తప్ప మాది కాదు. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కూల్చివేతలకు వ్యతిరేకం. మూసీలో ఎవరు ఏం అభివృద్ధి చేశారో, ఎవరెవరు ఆక్రమణలకు పాల్పడ్డారో తేల్చేందుకు నిజ నిర్ధారణ కమిటీ వేద్దామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉప్పల్ భగాయత్ దగ్గరే చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. మూసీ నదిలో మూసీ ప్రక్షాళన చేయడానికి ఎస్టీపీ పైప్ లైన్ వేసారు. దానివల్ల పైప్ లైన్లతోని రోడ్డు నీళ్లకు అడ్డమయ్యి ఆ నీళ్లు వెనకొట్టి కాలనీళ్లు నిండిపోతున్నాయి. అధ్యక్ష, నిన్న మొన్న ఎక్స్పర్ట్స్ని పంపించి పరిశీలన చేపిస్తే అసలు ఎవడే నది మధ్యలో కాలువ, దీంట్ల మధ్యలో చెరువు, దీంట్ల మధ్యలో ఎవడైనా పైప్ లైన్లు వేస్తాడా, అడ్డం కడతారా, అసలు మెదడు ఉందా మీకు అని చెప్పి మమ్మల్ని అడిగితే నోరెళ్ళ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అధ్యక్ష, అందుకోసమని ఈనాడు మూసీ ఉప్పల్ బగాయత్తులో మీరు చేసిన మూసీ సుందరీకరణ ఏ విధంగా ఉందో, ఎక్కడుందో చూసొద్దాం రండి. ఒక నిజ నిర్ధారణ కమిటీ అసెంబ్లీ నుంచి చేస్తా, మొత్తం మూసీని చూసి మూసీలో ఆక్రమణలు ఎవరు ఉన్నాయి, ఎవరు అనుచరులు క్రికెట్ స్టేడియంలు కట్టిరు, ఎవరు అనుచరులు ఆక్రమణలకు ఇండ్లకి ఇచ్చి పైసలు వసూళ్లు చేసుకుంటారు, వీటన్నిటినీ మూసీ మీద చర్చించుకుందాం. అధ్యక్ష, సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్కు తాము రెడీ అన్నారు కేటీఆర్. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో అంటున్నాడు, మీరు అక్కడికి రండి, నాగోల్కు రండి, చూపెడతా అన్నాడు. రా, మరి తీసుకొని పోతాం, సవాల్ విసురుతున్నాం, తప్పకుండా రా. నువ్వేందో మేమేందో, మేం చేసిన అభివృద్ధి ఏందో, నువ్వు చేసిన అభివృద్ధి ఏందో, ఆ మూసీలో 6 కోట్ల రూపాయలతో మేమేం చేశామో 1,50,000 కోట్లతో మరి నువ్వేం చేస్తున్నావో తప్పకుండా ఇవన్నీ కూడా బయట పెడతాం. మూసీ కేంద్రంగా సమరం సామెతలతో మరింత పదునెక్కింది. సుట్టమై వచ్చి దయ్యమై పట్టిండంటే వెనకటికి ఎవడు. అధ్యక్ష, సుట్టమై వస్తే దయ్యమై పట్టిండంట. తెలంగాణ ఉద్యమం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రజలను ఘోరంగా వంచిన వీళ్ళు మాకొచ్చి నీతులు చెప్తున్నారు. అధ్యక్ష, పాలకుండ దగ్గర, అధ్యక్ష వెనకటికి ఎవరో అంట, పాలకుండ దగ్గర దొంగపిల్లిని కాపలా పెట్టారట. పాలకుండ దగ్గర దొంగపిల్లిని కాపలా పెడితే పాలు కుండలు ఉంటాయి. అధ్యక్ష, వీళ్ళకు కూడా తెలంగాణ రాగానే అధికారాన్ని అప్పచెప్తే 10 సంవత్సరాలు తెలంగాణ మొత్తం దోసుకొని పంచుకొని తిని ఈ రోజు తిన్నదరగకు వచ్చి ఇక్కడ లొలి పెడుతున్నారు. అధ్యక్ష, చిల్లర మాటలన్నీ మాట్లాడి మాకు అవకాశం ఇవ్వకుండా, క్లారిఫికేషన్ తీసుకునే అవకాశం ఇవ్వకుండా, నిరసన చెప్పే అవకాశం ఇవ్వకుండా బుల్డోజ్ చేసి ఇవాళ సభను రద్దు చేసుకొని పారిపోయిన సన్నాసి రేవంత్ రెడ్డి. వెనకటికి ఎవరో చెప్పారు, మా రాజుల కాలమే కానీ తరాజు ఒకటే తక్కువనట. అట్లున్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారితో. ఇవాళ ఎంత విచిత్రం అంటే మాకు అర్థం కాని మాట, మాకు అర్థం కాని విషయం. అసలు ఒక వీధి రౌడీ మాదిరిగా, ముఖ్యమంత్రిలా కాదు, ఒక వీధి రౌడీ మాదిరిగా నడుపుతున్నది సర్కారు కాదు, ఒక రౌడీ దర్బార్ అన్న స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు ఎప్పట్లానే మత్తడి దూకాయి. ఇక మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై ఉప్పల్ భగాయత్ పై చర్చ ఎప్పుడు ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.